ఈ పూట మన ధ్యానం కోసం నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. హల్లెలూయా చెప్పండి అందరు బిగ్గరగా. ఒక సేవకుడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? సేవకుడు ఎందుకున్నాడు? సేవకుని ద్వారా దేవుని పిల్లలకి ఏం జరుగుతుంది? ఈ విషయాలను బహు స్పష్టంగా దేవుడు తన ప్రజలకు తెలియచేయటం కొరకే ఈ పూట ఈ విషయాన్ని మీ ముందు దేవుడు పంచమని చెప్పాడు. కృప కలిగిన దేవుడే మీ మనోనేత్రములను వెలిగించి మీ అందరితో దేవుడు మాట్లాడుగాక. బిగ్గరగా హల్లెలూయా అని చెప్పగలరా? మోషే సీనాయి పర్వతం ఎక్కి ప్రార్థించిన అనుభవాలు మోషేకున్నాయి. మోషే ఒక రాజు అంతఃపురానికి చెందినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి. తన జీవితంలో సర్వ సమృద్ధిని అనుభవించగలిగినటువంటి వ్యక్తి అయి ఉండి ఉన్నతమైన స్థానాన్ని కోరుకోకుండా దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటమే భాగ్యమని ఎంచుకొని కష్టపడటానికి ఇష్టపడి హృదయపు లోతుల్లో నుంచి ఒక దైవికమైన ఆలోచన, దైవికమైన నడిపింపు కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడి నడిపించబడుతున్న దినాలు. సుఖాలు సౌఖ్యాలు అన్నిటినీ పక్కన పెట్టి నేను దేవుని కోసం కష్టపడతాను, నేను దేవుని కోసం ప్రయాసపడతాను, నేను దేవుని కోసం నిందలు అనుభవిస్తాను, తన ప్రాణాన్ని, తన సమయాన్ని, తన సుఖాలన్నిటినీ పణంగా పెట్టి ప్రజల కోసం కష్టపడుతున్న దినాలు. ఒక దైవజనుని విలువ ఈ దినాల్లో దేవుని పిల్లలకు అంతగా తెలియట్లేదు. ఈ రోజున నేను ఒక అద్భుతమైన మాట మీకు చెప్పటానికి ప్రభు నన్ను మీ ముందు నిలబెట్టాడు. కృప కలిగిన దేవుడే ఆయన అనుకున్న మాటను మీ మధ్యలో వెల్లడి చేయునుగాక. ప్రజలందరూ యుద్ధం చేస్తున్నారు. పాస్టర్ గారు అయ్యగారేమో పర్వతం మీద ఉన్నాడు, చేతులెత్తి ప్రజల క్షేమము కొరకు, ప్రజల జయము కొరకు ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు. ఈయన చేతులెత్తి ప్రార్థన చేస్తే ప్రజలందరికీ దేవుడి జయాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన చేతులను దించుతున్నాడో ప్రజలు అపజయం పాలవుతున్నారు. ఇప్పుడు ప్రజలకి జయం కావాలి అంటే ప్రజల నిమిత్తం చేతులెత్తేవాడు కావాలి. ప్రజలు కాపాడబడాలి అంటే ప్రజల గురించి భారము కలిగి ప్రార్థించేవాడు కావాలి. ప్రజలు క్షేమముగా సుభిక్షముగా వారు, వారి కుటుంబాలు, వారి పిల్లలు సంతోషంగా గడపాలి అంటే మీరు దర్జాగా బతకటం కోసం మీకోసం కన్నీరు కార్చే ఒక దైవజనుడు కావాలి. ఇప్పుడు విశ్వాసులు కాపాడబడుట కొరకు, విశ్వాసులు క్షేమంగా బ్రతకటం కోసం, విశ్వాసులు సమృద్ధిగా నడిపించబడుట కోసం ఒక దైవజనుడు అవసరం. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు క్షేమంగా బతకాలంటే మీకు ఒక దైవజనుడు కావాలి. మీరు క్షేమంగా కాపాడబడాలంటే మీకోసం చేతులెత్తి ప్రార్థించేవాడు కావాలి. ఇప్పుడు మీరు కాపాడబడడం కోసం మీకు ఒక దైవజనుడు మీకోసం చేతులెత్తి ప్రార్థన చేయాలన్నప్పుడు ఆ దైవజనుని కాపాడే వాళ్ళు గనక సంఘములో ఎవరైనా గనక ఉంటే ఆ దైవజనుని కాపాడిన వారిని దేవుడు కాపాడటానికి రాత్రి ఇష్టపడుతున్నాడు. అల్లెలే చెప్పండి అందరు గట్టిగా. సేవకుని ప్రార్థన ప్రతి కుటుంబానికి జయం, సేవకుని ప్రార్థన ప్రతి కుటుంబానికి విడుదల, సేవకుని ఉపవాసం ప్రతి కుటుంబానికి శ్రేయస్కరం. ఇదంతా ఉపయోగం. ఇప్పుడు నేనేమంటానంటే మీరు సమస్యలలో నుంచి బయటపడాలంటే దైవజనుడు కావాలా? మీరు రోగాలలో ఉన్న దైవజనుడు కావాలా? మీరు ఒక కొత్త గృహంలోకి పోవాలన్నా, కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా దైవజనుడు కావాలా? వీటన్నిటికీ మించి ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వారసునిగా మార్చబడాలంటే ఒక దైవజనుడు కావాలా? 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 ఏం మాట్లాడరు? కావాలా? ఇప్పుడు మీకు ఒక దైవజనుడు కావాలన్నప్పుడు ఆ దైవజనుడిని కాపాడే వాళ్ళు సంఘంలో ఎవరున్నారు? మిమ్మల్ని కాపాడటానికి ఒక దైవజనుడు ఉంటాడు. భయంకరమైన రోగం వచ్చింది, ఆ రోగం నుంచి మీరు తప్పించబడాలంటే దైవజనుడు ఎలుగెత్తి చేతులెత్తి
ప్రార్థిస్తాడు. మీ నిమిత్తం దేవుడు మీ అందరికీ గొప్ప జయాన్ని అనుగ్రహించి నడిపిస్తాడు. మీరు విడుదల పొందుతారు, మీరు బాగుపడతారు, మీరు ఆరోగ్యవంతులుగా మార్చబడతారు, మీకున్న దరిద్రం అంతా పోతుంది, మీరు ఐశ్వర్యవంతులుగా తీర్చబడతారు, మీకున్న కట్లు తెప్పబడతాయి. మీరు ఆరోగ్యవంతులుగా తీర్చబడటమే కాకుండా, ఐశ్వర్యవంతులుగా మార్చబడటమే కాకుండా, మీకు అన్న సమస్యలన్నింటిలోండి విడుదల పొందటమే కాకుండా, అన్ని విషయాలలో దేవుడు తన దైవజనుని ద్వారా ఎన్నో మీ జీవితాలలో చేయటానికి దేవుడు ఒక దైవజనుని నిలబెట్టుకున్నాడు. ప్రజల కట్ల నుంచి తెంపటానికి, ఐగుప్తులో ఉన్న చెర నుండి విడిపించటానికి, ఫరోగాడి క్రూరత్వం నుండి తప్పించటానికి, ఆ బానిసత్వపు కట్లని తెగిపోవటానికి, ప్రజలు స్వతంత్రులుగా మార్చబడటానికి, నచ్చింది తినటానికి, స్వతంత్రంగా జీవించటానికి, వాళ్ళ జీవితంలో మరి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక దుఃఖం, ఇక బాధ, ఇక వేదన, ఇక గుండె కోత ఉండకుండా ఉండటం కోసం ఒక దైవజనుని దేవుడు తన ప్రజల కోసం తీసుకొని వచ్చి, నువ్వు ఉపవాసాలు ఉండాలా, ఆ ప్రజల కోసం నువ్వు చావాలా, ఆ ప్రజల కోసం నీ కడుపు మార్చుకోవాలా, ఆ ప్రజల కోసం సీనాయి పర్వతం మీదకి ఎక్కాలా, మోషే నువ్వు సీనాయి పర్వతం మీదకి రామని దర్జాగా పిలుస్తాడు దేవుడు. అందరినీ పిలవడు, సేవకుని పిలుస్తాడు. తన హృదయంలో ఉన్న బాధ, ప్రజల్ని ఎట్లా విడిపిస్తానంటాడో, ప్రజలకి ఏం చెప్పమంటాడో, ఆ విషయాలన్నిటినీ మోషేతోని ముఖాముఖిగా ఏకాంతంగా అక్కడ మాట్లాడతాడు. ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. ఇప్పుడు మోషేతోని దేవుడు మాట్లాడి ప్రజలందరికీ విడుదల అనుగ్రహించే విషయాలు, ప్రజలందరికీ మేలు చేసే విషయాలు, ప్రజలందరినీ ఆశీర్వదించే విషయాలు మీ మధ్యలో వెల్లడి అవ్వాలి అంటే, నిబంధన ఫలకలు ప్రజల మధ్యలోనికి రావాలి అంటే ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఏం చేస్తే నువ్వు దేవుని రాజ్య వారసురాలుగా మార్చబడతావో, ఏం చేస్తే దేవుని హృదయానికి దగ్గరగా మార్చబడతావో, ఎటువంటి ప్రవర్తన కలిగిన బిడ్డగా నువ్వు మిగిలిపోతే ఆయన రాజ్య సంబంధిగా, ఆయన సింహాసనం మీద కూర్చొని నీవు కూడా ఏలుబడి చేయబోతావో, ఈ విషయాలన్నిటికీ దేవుడు ఒక దైవజనుని మధ్యవర్తిగా నిలబెట్టుకుంటున్నాడు. ఇప్పుడు నేనంటాను, మీ ప్రాణాలు కాపాడటానికి దేవుడు సరాసరిగా మీ మధ్యలోనికి వచ్చి కార్యాలు చేయటానికి ఇష్టపడకుండా ఒక దైవజనుడిని మధ్యలో పెట్టుకున్నాడు. నేననే మాట, మిమ్మల్ని కాపాడటానికి దైవజనుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మరి దైవజనుడిని కాపాడటానికి ఎవరున్నారు? దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇవి బరువెక్కకుండా చూసేవాళ్ళు ఎవరున్నారు? ఈ బాధను మోసే వాళ్ళు ఎవరున్నారు? చేతులెత్తి మా కోసం ప్రార్థించే మా దైవజనుడు క్షేమంగా ఉండాలి ప్రభువా, ప్రయాణాల్లో తోడుగా ఉండు ప్రభువా, మా దైవజనుడు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం, మా దైవజనుడు పోషించబడితే మేము పోషించబడతాం, మా దైవజనుడు స్వతంత్రంగా సేవ చేయగలిగితే మా జీవితాలలో మేము నెమ్మది కలిగిన బిడలంగా మిగిలిపోతామయ్యా అని దైవజనులను ప్రార్థనలో ఎత్తి పట్టుకునేవాళ్ళు, దైవజనుల బరువును మోసేవాళ్ళు, దైవజనులను కంటికి రెప్పలాగా కాపాడుకునేవాళ్ళు. ఏ సంఘములో ఎక్కడ ఏ విశ్వాస అయితే మిగిలిపోతాడో, నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, మిమ్ములను నా దేవుడు ఆపత్కాలమందు కాపాడటానికి తప్పక ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. అంటే మీ పిల్లల్ని కాపాడుకోవటం కోసం, భర్తను కాపాడుకోవటం కోసం, భార్యని కాపాడుకోవటం కోసం మీరు పడే తిప్పలు నేను చూస్తున్నా, మీరు పడే ప్రయాసం నేను చూస్తున్నా, మీరు అనుభవించే వేదనని నేను చూస్తున్నా. మీ పిల్లలకు ఆరోగ్యం బాగలేదంటే, ఇక గుంటూరు నుంచి వచ్చింది అక్క, వెంకటలక్ష్మి అక్క, వాళ్ళ అబ్బాయికి క్యాన్సర్. వినండి, వాడు చిన్నోడు, 5-6 సంవత్సరాల పిల్లగాడు. ఎట్ట అల్లాడిపోయిద్దంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎంత తన్నకలాడతారంటే అసలు చెప్పడానికి లేదు. నిద్రపోరు. రాయవెల్లూరు మద్రాసు హాస్పిటల్కి 2 ఆడ మనుషులు పోయారండి, ఇక్కడ నుంచి మద్రాసు. వాళ్ళకి తమిళం కొంచెం ఒక్క మాట కూడా పేస ముడియాదు, அவருக்கு தெலுங்கே தெரியாது సరిగా, తమిళ్ ఎప్పుడు తెలియదు వాళ్ళకి, తెలుగే సరిగా రాదు, తమిళ్ ఎట్ట మాట్లాడాలా? ఎన్న సాపిడింగ్లా ఎన్న పండ్రింగే అంటే ఎట్ట నోరేలో పెట్టి బితర మొహం వేసుకుని చూడటం తప్పించి వాళ్ళకి ఏం తెలియదు. ఏమి తెలియని మనుషులండి, భాష తెలియని మనుషులండి, రాష్ట్రం అండి. పిల్లగాన్ని బతికించుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ని దాటి మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి తమిళనాడు పోయారు పిల్లగాడి కోసం. ఒక్క మాట నాకు చెప్పండి, పిల్లగాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైన పోతారు? భర్తకు ఆరోగ్యం బాగలేకపోతే, తాగుబోతు భర్త చచ్చిపోయేటట్టుంటే హాస్పిటల్లో భార్య ఆడ పడిగాపులు కాస్తుంది భర్తను కాపాడుకోవటం కోసం.
నేను అంటాను, మీ పిల్లల్ని కాపాడుకోండి, మంచిది. కాపాడే బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు. భర్తల్ని కాపాడుకోండి, మంచిది. ఆ బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు. భార్యకు ఆరోగ్యం బాగలేదంటే భర్తలు కూడా హాస్పిటల్లో పడిగాపులు కాపుతున్నారు, మంచిది. నేను కాదనను. మరి నేనంటాను, మీ కుటుంబాలను కాపాడే బాధ్యత మీ మీద ఉన్నప్పుడు మీ కుటుంబాలన్నిటినీ మోసేవాడు, గుండెల మీద మోసేవాడు, హృదయములో దాచుకునేవాడు, హృదయం అంతటిని కుమ్మరించి కన్నీళ్లతో దేవుని పాదాలు కడిగే ఒక దైవజనుని కోసం, ఆయన కాపాడబడుట కోసం ఎంతమంది అయితే ఇక్కడ ప్రాకులాడటానికి ఇష్టపడతారో, నా దైవజనుడిని కాపాడిన ఆ ఘనతను బట్టి, ఆ కార్యాన్ని బట్టి నా దేవుడు మీకు అన్యాయము చేయుట అసంభవం. అది అస్సలు కుదిరే పని కాదు. ఈ రోజున మీకు మీ పిల్లల్ని కాపాడుకోవటం తెలిసింది, ఆస్తుల్ని కాపాడుకోవటం తెలిసింది, బరిగొట్లను కూడా కాపాడుకుంటున్నారండి. ఆఖరికి గేదెల్ని కాపాడుతున్నారు. అది గేదెని కాపాడితే ఒక 1/2 లీటర్ పాలు ఎక్కువ ఇచ్చింది, నీకు నా అప్పులు తీరుతాయి. నేను ఒక మాట చెబుతా, గేదె పాలతోనే అప్పులు తీరొచ్చేమో. నీ పిల్లల్ని కాపాడుకుంటే రేపు వాళ్ళు నిన్ను చూడొచ్చు, చూడకపోవచ్చు, నాకు తెలియదు. అది నీ భర్తను కాపాడితే మళ్ళీ ఆరోగ్యవంతుడిగా మార్చబడి, మళ్ళా తాగుడికే, వ్యసనాలకే, దురలవాట్లకే బానిసయ్యి మళ్ళీ నేను ఎరగని ఈ పంత చింతపండేటట్టు దాన్నచ్చేమో. నేను ఒక మాట చెప్పనా, వాళ్ళని కాపాడితే నీకు మేలు జరిగిద్దో లేదో నాకు తెలియదు. ఒక దైవజనుని నువ్వు గనక కాపాడగలిగితే నీ తరతరాలు కూర్చొని క్షేమంగా కాపాడబడి తినేటట్టు నా దేవుడు తప్పక మీ జీవితాల్లో జరిగిస్తాడు. చెప్పండి అందరు గట్టిగా. చేతులెత్తి ప్రార్థించే దైవజనునికి కష్టం కలగకుండా, ఆ బరువుగా అనిపించకుండా, ఆ బాధగా అనిపించకుండా, ఈ సేవ బరువుగా ఎప్పుడు దైవజనునికి కలగకుండా, ప్రతి నెల ఈ కూటం నేను పెట్టాలా, మీరు పెట్టమంటే పెట్టినా, ఇన్ని వేలు ఖర్చు పెట్టి ఇంత పబ్లిసిటీ చేపించి ఎక్కడి నుంచో ఏ వాక్యాలు, నేను మీకు చెప్పే వాక్యాలు సరిపోవట్లేదా, మళ్ళీ ఎందుకు సాక్ష్యం చెప్పే వాళ్ళని పిలిపిటో నేను మధ్యలో వాళ్ళకి వేల రూపాయలు వాళ్ళకి కానుకలు నేను ఎందుకు ఇవ్వాలా, వాళ్ళకి చక్కటి భోజనాలు పెట్టి, వాళ్ళకి కాదు కదా. ఒక దైవజనుడు అంటే దేవుడు కదా, దేవుని స్వరూపములో దేవుడు మన ఇంటికి వచ్చినట్టు కదా. ఆయనకి కాదు మనం చేస్తుంది, ఏ దైవజనుడైనా చిన్న పెద్ద తేడా లేదు దైవజనుడిలో. దైవజనుడు అంటే దైవజనుడే. హల్లెలూయా చెప్పండి అందరూ. ఎవరినైనా కానీ దైవజనుడు అన్నప్పుడు ఆ హోదా దేవుడిచ్చాడు. ఆ దైవజనుడను మనము దైవజనులలాగా మనం చూడగలిగితే ఆ ఫలము మనము తప్పక అనుభవిస్తాం మన జీవితాల్లో. హల్లెలూయా చెప్పండి అందరూ. మీకోసం చేతులెత్తి ప్రార్థన చేసేవాడు నీ భర్త. నీకు సమస్యలో ఉన్నావు, విడుదల కావాలి అన్నప్పుడు ప్రార్థన చేసేది నీ పిల్లలా. నీకు బాధగా ఉంది, నీ అప్పులు తీరాలంటే నీకు నీ క్షేమం కోసం ప్రార్థన చేసేది నీ బంధువులా. మీకు ట్రాన్స్ఫర్లు కావాలంటే నేను ప్రార్థనలు చేయాలా, మీకు పోషించబడాలంటే నేను ప్రార్థనలు చేయాలా, మీరు ఇల్లులు కట్టుకోవాలంటే నేను ప్రార్థనలు చేయాలా, మీరు స్వతంత్రులుగా మార్చబడాలంటే నేను ప్రార్థన చేయాలా, మిమ్మల్ని కాపాడటానికి నేనున్నాను. నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు? నా కోసం దైవజనుడు కాపాడబడాలి అని దైవజనుడు పక్షాన నిలబడే సంఘంగా ఈ సంఘం నిలబడిందా? వీళ్ళు చాలామంది త్యాగం కలిగిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరికి ప్రభు బల్ల, నేను ప్రతి నెల మీకు ఇస్తున్న ప్రభు బల్ల కూడా ఒక పేదామ నెల డబ్బులు ఇస్తుంది ప్రభు బల్ల కోసం. ప్రతి నెల అన్న బల్ల డబ్బులు నేను పెట్టుకుంటా, ఈ సంవత్సరం అంతా నేనే. నీలో త్యాగం కలిగిన వాళ్ళు ఎందుకు లేరు? ఉన్నారు. అందరా కాదు కదా. ఎందుకు అందరు ఉండట్లేదు? మీ కుటుంబాలు కాపాడబడుట కొరకు మీకోసం చేతులెత్తేవాడు ఉండాలా లేదా? మాట్లాడాలా? మీరు చేసే యుద్ధాలలో, మీరు చేసే పనులలో, మీరు చేసే కార్యాలలో మీకు జయం కలగాలంటే మీ నిమిత్తం చేతులెత్తే దైవజనుడు మీకు అవసరం లేదా? చేతులెత్తి కష్టపడి ప్రార్థన చేసే దైవజనునికి బరువు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? అయ్యగారిది అని చెప్పండి. చేతులు నొప్పి లేకుండా చూసుకో, జాగ్రత్తగా సేవ చేసుకో, నీకు వీలున్నంత వరకు కోటాలు పెట్టుకో. నెల మేము పెట్టమన్నామా, పోస్టర్లు మేము కొట్టిమా, ఎవరు పిలిపిమన్నారు నిన్ను? అసలు బరువు అవుతుందంట. మళ్ళీ మాకు పైపెచ్చి చెబుతున్నానా? ఇట్లాంటి రోత మాటలు మాట్లాడే వాళ్ళు కనుమరిగైపోతారు. శ్రేష్ఠులు ఎట్లా మిగిలిపోతారో చెప్పనా? ఒక తండ్రి కష్టం, ఒక తల్లి కష్టం సరైన పిల్లలకైతేనే అది అర్థమవుతుంది. ఆత్మీయంగా పుట్టిన దేవుని పిల్లలు ఆత్మీయంగా నడిపిస్తున్న నాయకునికి బరువుగా ఇప్పుడు ఉండకూడదు,
ఆ నాయకుని బరువుని మోసే పిల్లలు ఎంతమంది అయితే నడిపించబడతారో వారి జీవితాలలో నా దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తాడు. నేను చేస్తుంది గొట్టాల వ్యాపారం అయితే, నేను చేస్తుంది పీసు మిఠాయి జిలేబీ వ్యాపారం అయితే, నా బరువు నేను మోస్తాను, నా సాగు నేను చేస్తా. నేనుంది ఎందుకు? అర్ధరాత్రులు 1 గంటకు ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తాలా? శారక్క ఎక్కడుంది? మాచర్ల శారక్క, నువ్వెన్నింటికి ఫోన్ చేసినావు? 2ంటికి ఫోన్ చేసింది. మనవడికి బాగలేదని. నాకు నిద్ర పట్టదా? నేను మనిషిని కానా? నేను పండుకోనా? నేను మీకు మనిషిని కానీ ఏం మాట్లాడేది అడుగుతారు శాతపడి చేసిన వాళ్ళలాగా. నేను మనిషిని కానా? నాకు నిద్ర రాదా? పండుకోవద్దా నేను? అంత అర్ధరాత్రి నీకు ఫోన్ చేయగలిగినంత ధైర్యం, అంత స్వతంత్రత నీకు నా మీద ఉందంటే నేనున్నది నీకోసం అని నీకు తెలుసుగా. మా అన్నకి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మా అవసరం గురించి దేనికైనా ప్రార్థన చేస్తాడు, ఏం పర్వాలా అని నేను ధైర్యంగా ఫోన్ చేసినావు. విషయం ఏంటంటే ఆ సమయానికి నాకు ఆరోగ్యం బాగల, నేను డెంగీ జ్వరంతో బాధపడతాను తెలుసా. నాకు బాగల, నాకు రక్త కణాలు పడ్డాయి అన్నాడు ఆయన. నీకు పడ్డాయి, ఇంక నువ్వు హల్లెలూయా నీకు పెట్టే రెడీ చేయించండి ఆయన. వేరే నీ దుంపదాగి నువ్వు ఏడ దొరికినవరా నాకు? నువ్వు నాకు పెట్టెలు తయారు చేస్తాను, నాకడ సింహాసనాలు తయారు చేస్తుంటే ఇదేం పెట్టెలు చూసుకోమంటుండు. నాకు బాగలేదండి, నిజంగా బాగల. అసలు ఓపిక లేదు నాకు, ఫోన్ ఎత్తే ఓపిక లేదు. కళ్ళు తెరిస్తే వేడికి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి, నా స్పృహ లేకుండా. ఆ టైంలో ఫోన్ తీసి ఆమెకు ప్రార్థన చేస్తే 10 నిమిషాల్లో వాళ్ళ పిల్లగాడికి దేవుడు విడుదల ఇచ్చిండంట. ఎందుకండి ఉన్నది? పాస్టర్ ఎందుకండి ఉంది? నీ సంతాల కోసం 10 సార్లు నీ కొంపకి తిరగడానికి ఉన్నాడు అనుకోండి పాస్టర్. ఎందుకండి ఉంది? ఎందుకు ఉన్నానండి నేను? పువ్వ లేకనో, తినటానికి తిండి లేకనో, వండటానికి నా కొంప లేకనో, బతుకు తెరువు లేకనో నేను నీ కొంప దాకా రాట్లా. ఎందుకు వస్తున్నా మీ దాకా? మీరు క్షేమంగా కాపాడబడాలా, మీరు దర్జాగా బతకాలా, ఇది నా కోరిక. మీరు స్వతంత్రులుగా తీర్చబడాలా, ఇది దేవుని సంకల్పం. మీ బంధువుల మధ్యలో ఎవరి మధ్యలోనైతే అవమానకరంగా మార్చబడ్డారో వారి మధ్యలో మీరు జయం పొందిన బిడ్డలుగా మీరు తిరిగి వారి ముందు నిలవబెట్టబడుదురుగాక. మీకు అపజయం ఉండకూడదు, మీరు ఓడిపోకూడదు, మీకెక్కడ రక్తపాతం జరగకూడదు, ఎక్కడ నష్టమైపోకూడదు. మీరు అపవాది గాడికి మీ మీద జయం కలగకుండా మీ పక్షాన మీరు చేసే పనులన్నిటిలో అక్కడ జరుగుతున్న యుద్ధములో జయము కలగాలంటే ఇక్కడ చేతులెత్తి ప్రార్థించే దైవజనుడు నీకు ఉండాల. నువ్వు అక్కడ కాపాడబడాలంటే ఇక్కడ వీళ్ళని కాపాడేవాడు మరి ఎవరండి? ఎవరు? 2 లక్షల మంది చేసే యుద్ధంలో ఒక్క దైవజనుని కాపాడింది ఎంతమంది అండి? అహరోను, హూరు. చెప్పండి నాకు, ఏంది? ఎంతమందిలో? లక్షల మందిలో. మరి మీలో ఎంతమంది ఉండాలా? నాకు బువ్వ పెట్టమని చెప్పట్లా, నేను ఒక పూటే తినేది బువ్వ. మీరు చూస్తూనే ఉంటారు, మీ ఇళ్ళలో కొత్తనే ఉంటా, అంతమంది తింటా నేను. నాకు బువ్వ మీద నాకేం లేదు, నాకు బువ్వ లేక కాదు. 12 పూటలు నా దగ్గర ఉన్న వాళ్ళే తింటాను, నా గుడారంలో ఉండే వాళ్ళే తింటాను. నేనెందుకు? నాకు తింటానికి లేక. నేనేమంటున్నా, నువ్వు కాపాడబడాలంటే నేను క్షేమంగా ఉండాలిగా. మరి నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నీ కోసం చేతులెత్తి ప్రార్థన చేసేవాడికి బరువు ఉండకూడదు కదా. మరి ఎవరు కాపాడేవారు? దైవజనుని కాపాడేవారిని కాపాడేవాళ్ళు మన సంఘంలో లేపబడదురుగాక. దేవుడు అందరికీ ఆ భారాన్ని ఇచ్చునుగాక. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఏమి ఇక్కడ చదివినామా ఎవరో తెలిసిన ఒక వేశ్య. చెప్పండి అందరూ. జీవితం బాగల, బతుకు చెడిపోయి, కర్మన పరిస్థితులు బాగలేకనా అర్థం కాల, ఉల్లమ్ముకొని బతుకుతుంది. జీవితం అది. ఒక రోజున వేగు చూడటానికి సేవకుని ద్వారా పంపబడ్డారు. ఆ పంపబడిన వాళ్ళని వాడు ఆ ఇరుకోకి సంబంధించినోడు ఉన్నాడు చూసిండ్రా, వాడు ఏం చేసిండంటే వీళ్ళు రావటం చూసి, అరే మన రాజ్యానికి సంబంధించి ఉన్న క్లూలను ఎత్తుక్కొని వీళ్ళు మన మీద పడటానికి ఎవడో వచ్చిండు రాని
వీళ్ళని ఎంటబడి వీళ్ళని పట్టుకొని వీళ్ళని సంపుతారు. ఇంకేం చేస్తారు, ఇంకా వాళ్ళకి తెలియదు, ఇక వాళ్ళ ఇష్టం. పిచ్చోడి చేతికి రాయి దొరికితే ఎట్టనో ఇంక అట్ట వీళ్ళని ఎత్తుకుంటా తరివి తరివి కొట్టారు. తరివే క్రమంలో మధ్యలో వీళ్ళు మిస్ అయిపోయారు, కనపడల. ఆ మధ్యలో వీళ్ళు తలదాచుకోవటానికి, వీళ్ళు తప్పించుకోవటానికి వెళ్ళి ఒక వేశ్య ఇంట్లోకి వెళ్ళి, ఆమె పేరు రాహాబు. ఏం పేరు చెప్పండి? ఇంట్లోకి రాగానే పరిస్థితి అంతా ఆమె తెలుసుకొని ఆమె చేసిన పని ఏంటితో చెప్పనా, సేవకులను దాచిపెట్టిందంట. వచ్చిన వేగుల వారిని ఏం చేసింది అందరు చెప్పండి, నాకు కొంచెం గట్టిగా చెప్పండి. కాపాడటం అంటే ఏంటిది? ఒకటి, చేతులెత్తి ప్రార్థించినప్పుడు బరువు బాధ తెలియకుండా, ఆ బాధ లేకుండా, ఆ బరువుని ఆ బాధ్యతని కరుసు కానీ, ఆత్మ సంబంధమైన కార్యం కానీ, శారీరక సంబంధమైన బరువు కానీ అన్నిటినీ ఏ సంఘం అయితే భరిస్తుందో ఆ సేవకుడు కాపాడబడతాడో ఆ సేవకుని బట్టి సంఘం అంతా కాపాడబడింది. అది ఆర్థికమైన బరువు కావచ్చు, శారీరకమైన బరువు కావచ్చు, ఆత్మ సంబంధమైన బరువు కావచ్చు. అదే బరువైనా కానీ సేవకుడు ఏ బరువు లేకుండా చక్కగా చేతులెత్తి ప్రార్థన చేయగలగాలి. దీనికి ఈయనకు నొప్పిలేసిందని చెప్పినా అప్పుడు అహరోను ఒకవైపు, హూరు ఒకవైపు భుజాల కింద వచ్చి 2 చేతులు ఎత్తి పట్టుకున్నారట. సూర్యుడు అస్తమించు వరకు. చెప్పండి అందరు, ఎప్పటి వరకు ఆయన ఏం చేశారు? చేతులను ఆదుకున్నారు అని చెప్పండి. ఏం చేశారు? సేవకుడు కాపాడబడాలి అంటే మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ రాసుకోండి, ఆదుకునే వాళ్ళు ఉండాలి సంఘంలో. చేతులను ఏం చేయాలా? చెప్పరేంది అందరూ, ఏం చేయాలా? ఆదుకోవాలా. చేతులను ఏ విశ్వాసులైతే, ఏ దేవుని పిల్లలైతే ఆదుకుంటారో, ఏ విశ్వాసులైతే ఆదుకునే విశ్వాసులుగా మార్చబడతారో ఆ సేవకుడు కాపాడబడటమే కాకుండా ఆ సేవకుడిని బట్టి సంఘం అంతా నిశ్చింతగా సంతోషంగా బతుకుతారు. నన్ను ఆదుకునేది పోయి నన్ను ఆదుకోమంటారు చాలా. అబ్బో, నన్ను నువ్వు ఆదుకోవాల్సింది పోయి మొన్న ఈ మధ్య ఒక ఆమంటుంది, ఒక 8 లక్షలు ఉంటే ఈ అర్జెంట్ కట్టుంది. 8 పాపం, 8 తక్కువ డబ్బులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను డబ్బుల కోసం లేను, మీకు 100 సార్లు చెప్పను. అడిగిన వాళ్ళు అందరూ అడగర్లే, కొత్త కాబట్టి అడిగింది. నేను మీ అందరికీ చెబుతున్నా, నేనుంది మీకు డబ్బులు ఇవ్వటానికి లేను. డబ్బులు ఇవ్వటానికి దేవుడు నన్ను పెట్టలే, బండ్లు ఇవ్వటానికి పెట్టలే, కార్లు ఇవ్వటానికి పెట్టలే, ఇంకొక సామాను ఒక వస్తువు ఇవ్వటానికి పెట్టలే. నేను ఎందుకున్నా? నీకోసం ప్రార్థన చేయటానికి దేవుడు నన్ను పెట్టిండు. నిన్ను దేవుని రాజ్యం వైపు తిప్పటానికి దేవుడు నన్ను పెట్టిండు. అట్లాంటి అవసరం ఏమైనా ఉంటే అడుగు, కడుపు మాడుచుకుంటా, రాత్రులు నిద్ర కూడా మానుకుంటా, నీకోసం గొల్లు నీడుతా, మోకాళ్ళ మీద పడతా, ఏమైనా చేస్తా. డబ్బులు నువ్వు నన్ను అడిగేది ఏంది? అది ఆదుకోవటమా? ఆదుకోవటం అంటే ఏంది? మీరు ఆదుకునే వాళ్ళైతే ఎప్పుడు రావాలా? ఆదుకునే వాళ్ళైతే ఎప్పుడు మందిరానికి వస్తారు? మీరు వాక్యం తెలియని వాళ్ళు నాకు లేటుగా వస్తే నాకు పెద్ద బాధ అనిపించదు. ఏంటంటే లేటుగా వచ్చిన వాళ్ళు అంతా వాక్య జ్ఞానం లేనోళ్ళు కదా, పోనీలే నిదానం ఈరోజు కాదు రేపు తెలుసుకుంటారా అనిపించింది నాకు. వాక్యం తెలిసి నా జ్ఞానం కలిగిన వాళ్ళు అజ్ఞానమైన పనులు చేసిన అనుకో గుండెలో కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సేవకుని గుండె ఇంతమంది గురించి ఆలోచన చేయాలి కదా, ఇంతమందిని మొయ్యాలి కదా. ఇంతమందిని మోసినప్పుడు నా గురించి బాధ ఇక్కడ కలగకూడదని నువ్వు నన్ను ఆదుకొని బిడ్డవైతే నువ్వు తొందరగా వచ్చి కూర్చోవాలి. నాకు ఎంత టైం అయినా కానీ నువ్వు రాకపోతే అట్ట. ఆదుకునే వాళ్ళు లేటుగా వస్తారా తొందరగా వస్తారా? తొందర చెప్పండి నాకు. ఇక్కడికి వచ్చి పెత్తనాలు చేస్తారా, తగ్గించుకొని పరిచయం చేస్తారా? ఏంది? ఎవరు వీళ్ళు? వీళ్ళెవరు? ఆదుకునే వాళ్ళని చెప్పండి. ఎవరిని? దేవుడు ఆ మనస్సును మీ అందరికి ఇచ్చునుగాక. చెప్పండి అందరు గట్టిగా. సేవకుడిని ఆదుకోవటం అంటే సేవకుడి కంటే ముందు ఇక్కడికి వచ్చి అమ్మో ఏంది పలానా అక్క రాలేదు, పలానా అన్న రాలేదని నేను నీ గురించి ఆలోచనలో పడకూడదు. నేను చుట్టూ పీక్కోకూడదు. నువ్వు నన్ను ఆదుకునే బిడ్డవే కనుక అయితే మీరందరూ నాకు సంబంధించిన వాళ్ళు, మంది ఒక కుటుంబం. కులాలు మతాలు ఎవరు లేరు. ఎంత లావోడైనా అక్కడ కూర్చోవాల్సిందే. ఎవరికైనా 100 గంటలు నేను ప్రార్థన చేయటం మీరు ఎప్పుడు చూసిట్లా
చూసిండ్రా? వాళ్ళు బాగా పెద్ద కులం వాళ్ళు కాబట్టి అమ్మా 10 గంటలు ప్రార్థన చేస్తుంటే మాకేం చిటికి నిలబెట్టి తెత్తడం అని మీరు నాకు చెప్పండి. వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి అమ్మ 2 చేతులు పెట్టి ఒకటే రుద్దుతుంటమ్మా వాళ్ళ చేతులు. మాకైతేనమ్మా ఏమో అసలు అంటరాన్నోళ్ళ అట్ట ముట్టినట్టు చేస్తుంటారమ్మా పాస్టర్ గారు. మా పాస్టర్ గారు మామూలు మాయదారుడు కాడమ్మా. చెప్పండి అమ్మా నాకు. అసలు ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు ఏ కులమో మీకే తెలియదు అసలు. ఎవరికైనా తెలుసా? ఏ ఉద్యోగాలు చేస్తారో తెలుసా? ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఎంతమంది తెలుసా? ఇది సంఘం అంటే ఒక శరీరం, ఒక కుటుంబం. ఇది ఈ కుటుంబాన్ని నడిపించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా అంతటి నేను నిలబడి ఎన్నికల్లో నిలబడితే నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించింది కాదు. ఇది దేవుని ఏర్పాటులో నేను ఉన్నాను కాబట్టి ఈ స్థలంలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్న దైవజనుడు మీకోసం నిలబడి, మీకోసం చేతులెత్తి, మీకోసం మోకరించి, మీకోసం కన్నీళ్ళు గారిచి, మీకోసం కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు సేవ పుట్టినట్టన్నా నీకు లేకపోతే నేనెట్ట కాపాడబడాలా? నన్ను చావమంటారా? ఏంది? నా ప్రాణం పైన పర్వాలేదా? నేను లేకపోయినా మీరు బతుకుతారా? ఒక దైవజనుడు లేకపోతే సంఘానికి క్షేమమేనా? ఒక దైవజనుడు మనశాంతి లేకుండా సంఘానికి క్షేమమా? ఆదుకోవటం అంటే సేవకుని హృదయానికి, గుండెకి నెమ్మది కలగజేయటమే. హల్లెలూయా. ఆదుకోవటం అంటే సేవకుని అర్థం చేసుకోవటమే. అర్థం చేసుకోవాలా. బరువు అయితేమో అన్నకి బరువు కాకూడదు, అన్నకి మనం బరువు కలగజేయకూడదు, చేయకూడదు. నా ప్రియ దేవుని పిల్లలారా, నేను మీ అందరికీ చెప్పే మాట, ఈ గుండెకి బాధ కలగకుండా మీ నిమిత్తం ప్రార్థించే గుండె, మీ నిమిత్తం ప్రాకులాడే మనిషి, మీకోసం చేతులెత్తి మోకరించి దేవుని సన్నిధిలో గోజాడుతున్న వ్యక్తికి బరువు లేకుండా ఆదుకునే మనస్సును దేవుడు తప్పక మీ అందరికి అనుగ్రహించునుగాక. మీరు ఆదుకోవడం అంటే నేను ఏం చెప్పట్లేదు, నన్ను ఎత్తుకొని తిరగమనట్లేదు, నేను కనిపించినప్పుడల్లా దండాలు దశకాలు పెట్టమనట్లేదు, ఒంగొంగి నమస్కారాలు చేయమని చెప్పట్లేదు. నేను ఇవన్నీ మీ దగ్గర నుంచి కోరుకోవట్లా. క్రమంగా మందిరానికి రా, భయభక్తులు కలిగి భక్తి చెయ్యి, దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చబడు, వాక్యమే కొలమానంగా పెట్టుకో. ఈ వాక్యంతో నీ జీవితాన్ని ఇట్ట గీత గీసుకున్నప్పుడు ఏ వంకర లేకుండా చూసుకో. అది నా బాధ. నువ్వు ఇవన్నీ చేయగలిగితే నువ్వు నన్ను ఆదుకున్న బిడ్డగా నువ్వు మార్చబడ్డట్టే. అంతే, ఏం లేదు. ఏమో నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వచ్చినట్టు పని ఏమని చేపిస్తున్నా? ఆ తీర్మానం కలిగిన వాళ్ళు, ఆ సమర్పణ కలిగిన వాళ్ళు ముందే వచ్చారు, మందిరం అంతా దుడిచారు, ఉన్న పరిచర్య అంతా చేశారు. నేనేం పెద్ద ఫోన్ చేసి ఏం పిలిపించిన మనుషులు కాదు. వాళ్ళు రాగలిగిన వాళ్ళు వస్తున్నారు, పని చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు. సంతోషం, నాకు ఏం పెద్ద ఇబ్బంది లేదు. నేనంటాను, ఒక్కలకే పట్టిందా మందిరం అంటే? మీ అందరికీ బాధ్యత లేదా? పనులుంటాయండి, సచ్చిందాక పనులుంటాయండి. అడుక్కునేవాడు కూడా చాలా బిజీగా ఉన్నాడండి బాబు. వాడికి వచ్చినంటే సెల్లర్ ఉందండి, అది లెక్క పెట్టుకుని తెల్లారుతుందంటండి. మొన్న ఈ మధ్య అడుక్కునేవాడు చదువుతుండు. తెల్లారింది అయ్యగారు, మొన్న వచ్చిన ఆ బొచ్చులో ఉన్న ఆ సెల్లర్ లెక్క పెట్టుకునేసరికి తెల్లారిపోయింది అయ్యగారు, నిద్ర లేదంటుండు. నిద్ర లేకుండా వ్యాపారం చేస్తున్నాడు అడుక్కునేవాడు. నువ్వు పెద్ద బిజీ అన్నాడు. నీకున్న బిజీ, అడుక్క తినేవాడికి ఎంత బిజీ నువ్వు చూడుకోసారి. పనులు చచ్చిపోయింది, నాకు పనులు ఉంటాయండి. పనులు ఉంటాయి. ఆ పనులు ఫలభరితంగా మార్చబడాలంటే నువ్వు ఆదుకునే బిడ్డగా ఇక్కడ ప్రవర్తించాలి. ఆదుకునే బిడ్డగా మార్చబడిన వాడు ఎవడంటే, పనులన్నిటినీ పక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమించిన వాడు సేవకుని ఆదుకున్న బిడ్డగా మిగిలిపోతాడు. హల్లెలూయా చెప్పు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఒకటి, సేవకుడు కాపాడబడాలంటే సేవకుని ఆదుకోవాలి. సేవకునికి బరువు లేకుండా చూసేదే ఆదుకునే సంఘం. వారిని బట్టి దేవుడు ఎల్లప్పుడూ సంతోషపడతాడు. అది మొదటిది. 2, రహాబు అనే వేశ్య తన జీవితంలో ఇప్పటి వరకు పాపం 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 కోసమే ఒళ్ళు, పాపం కోసమే ఇల్లు. ఎవరిల్లు? రహాబు. ఎవరి వాళ్ళు? రహాబు. మొత్తం పాపమే. ఇప్పటి వరకు పాపం కోసం బతికినామె, పాపాన్ని కాపాడుకున్నామె, పాపాన్ని దాచిపెట్టుకున్నామె. ఇప్పుడు తన జీవితంలో ఒక్కసారి దైవజనుడు తన గృహములో అడుగు పెట్టగానే పాపాన్ని బయటికి నెట్టేసింది. సేవకులను దాచిపెట్టడం నేర్చుకుంది. సేవకుని దాచిపెట్టుకుంటే డబ్బులు రావు. ఇటునండి అందరూ, పాస్టర్ గారిని దాచిపెడితే ఏమన్నా అయ్యగారు కట్టలు ఏమైనా పడిపోతాయా? నేను ఆ రోత మాట మీకు చెప్పు. అయ్యగారు బీరవాణి మొత్తం కట్టలే ఏమో. సేవకుల్ని దాచిపెట్టినావు అనుకో, నిన్ను శోధించడానికి సైతానుగాడు వస్తుంటాడు. మాటికి నిన్ను శోధిస్తూ ఉంటాడు, నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు, నిన్ను ఏదో ఒక కోణంలో నుంచి నిన్ను కదిలించాలని చెప్పి చూస్తుంటాడు. ఆ వేగుల వారిలాగా వచ్చినటువంటి ఆ దైవజనులను కాపాడి దాచిపెట్టి, ఆ నార వెనక దాచిపెట్టి వాళ్ళు రాగానే వాళ్ళు అంటారు,
ఏమమ్మా ఓయ్, ఏరోళ్ళు రాహాబు ఇద్దరు మనుషులు ఇటు వచ్చారు, చూసావా? చూసా. ఏరోళ్ళు ఇప్పుడేనాయా ఇటు పోతున్నారు? ఇటు మీరు కనుక 2 అంగుల్లో బాగా స్పీడ్గా రన్నింగ్ చేశారనుకోండి, హుసేన్ బోల్ట్ లాగా ఖచ్చితంగా కనిపిస్తారు వాళ్ళు. తొందరగా పోండి. నేను ఒక మాట మీకు చెప్పనా, ఎవరి కోసం అబద్ధాలు ఆడుతుంది? ఎవరిని కాపాడుకోవాలనుకుంటుంది? ఇప్పుడు పొర్రపాటున కూడా సేవకుణ్ణి, ఆ వేగుల వారిని అక్కడ దాని వెనకాల దాచిపెట్టిందని ఆ రాజ్యంలో ఆ వచ్చినోడికి తెలిస్తే రాహాబుని ఏం చేస్తారు? సావగొడతారు, బతుకుండతాం. ఏమే ఒళ్ళమ్ముకొని బతుకుతున్నామని చెప్పి ఏదో పోనీలేవే, పాడైన బతుకు, దీని పుడక మంచిది కాదు, దీని బతుకు మంచిది కాదని మేమనుకుంటుంటే, నువ్వు మళ్ళీ వచ్చిన వాళ్ళని దాచిపెట్టి మాకున్న విషయం చెప్పకుండా చేస్తావా అని చెప్పి చంపేసేవాళ్ళ. సావుకు తెగించి సేవకుల్ని దాచిపెట్టి సేవకుల్ని కాపాడింది గనక ఆమె కుటుంబం, ఆమె తండ్రి కుటుంబం ఆ ఉగ్రత నుండి తప్పించబడి క్షేమంగా కాపాడబడ్డారు. కుటుంబం సంవత్సరాల తరబడి చర్చికి రాలేదమ్మో, 100 వాక్యాలు కంటత పట్ల 4-5 సార్లు బాప్తీసం తీసుకోవాలా. ఒక ఆయన అంటుండే, అయ్యగారు బాప్తీసమే అన్నాడు. సరే నాన్న నీ పాపాలను ఒప్పుకున్నావు అంటే, ఇప్పటికి 3 సార్లు ఒప్పుకున్నా అన్నాడు. ఇదేంది 3 సార్లు ఒప్పుకోవటం అంటే? మొదటిసారి ఒక దగ్గర ఒప్పుకున్నాను, ఒక పాస్టర్ పేరు చెప్పిండు. 2వసారి ఒప్పుకున్నది ఇంకో పాస్టర్ పేరు చెప్పిండు. 3వసారి ఇంకో పాస్టర్ పేరు చెప్పిండు. ఇప్పుడు 4వసారి నా దగ్గర ఒప్పుకుంటాడు. నేనన్నా, నేను నీకు కాదు బాప్తీసం ఇవ్వాల్సింది, నువ్వు బాప్తీసం ఇవ్వటంలో నువ్వు సీనియర్వి, నువ్వు నాకి నన్ను ముంచు పేడపోయితే. నేను నిన్ను ముంచినా అనుకో, ఇంకా నువ్వు నన్ను రోజు ముంచుతూనే ఉంటావు. ఒక్కసారి ముంచితే నువ్వు ముంచే పని వారం నన్ను గుడికి రావు ముంచుతూ, వాక్యమే నువ్వు ముంచుతూ, వాక్యానుసారంగా బతకో, నువ్వు ముంచటమే పని. నువ్వు నన్ను ముంచేది ఎందుకు, నన్నే ముంచమని చెప్పి. ఎన్నిసార్లు బాప్తీసం తీసుకున్నావా? చర్చికి ఎన్నిసార్లు వచ్చింది? ఎన్ని వాక్యాలు ఏంది? సేవకుల విలువ తెలుసా ఆమెకి? వినకుండానే రాకుండానే సేవకుల్ని కడుపులో పెట్టుకోవటం ఎట్లా నేర్చుకుందామా? బంగారాన్ని దాచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఇంతకుముందు పాపాన్ని దాచిపెట్టింది, పాపం చేయడానికి వచ్చిన వాళ్ళని లోపల పెట్టింది. ఆ వచ్చిన మగ మనుషుల్ని లోపల పెట్టి, రాలేదో ఎవరు లేరు చూసుకో అన్న మనిషి దైవజనులను లోపల పెట్టి కాపాడుతుంది. ఒక్కసారి కూడా చర్చికి రాని విశ్వాసమా? ఏం జ్ఞానం ప్రియులారా, ఏం తెలివితే అట్లండి ఆమెకి. మీలో డబ్బు దాచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డేవాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. ఇప్పుడు మీకు 1 లక్ష రూపాయలు ఇస్తే, అమ్మా ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా పోమ్మా, అస్సలు తెలియటమా? ఆ ఇచ్చిన 1 లక్ష రూపాయలు నాకే కానరావు. ఇప్పుడు ఏదమ్మా నీకు ఇచ్చినా కదా, ఇంతలా మూటలాగా ఉంది కదమ్మా, ఇంకా కనపడవులే అయ్యారు, నువ్వు చెప్పినావుగా. ఎడం కంటికి తెలియనిది అనుకో, అవి చల్లగా ఇంటికి చేరినాయి ఎప్పుడో అని కూడా అంటారు నాతో. డబ్బులు అంత జాగ్రత్తగా దాచిపెట్టాలి, ఏదైనా భలే చల్లగా దాచిపెడతాం. నేను ఒక పాస్టర్ గారు ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే రోడ్డు ఎంబటి 100 రూపాయల నోటు పడింది. ఆయన నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోతున్నాం, చాలా స్పీడ్గా హడావుడిగా. ఆయనకి హడావుడి, నాకు హడావుడి లేదు, నాకు టైం ఉంది, సాయంత్రం మీటింగ్ నాకు. సరే ఆయన హడావుడి అని నేను స్పీడ్గా నడుస్తున్నా. మార్గ మధ్యలో ఆయనకు 100 రూపాయల నోటు కనిపించింది. రోడ్డు ఎంబటి కనిపిస్తే అంత స్పీడ్గా వచ్చినాడు కూడా ఆడ దగ్గరకు వచ్చేసరికి అంటాడు, అయ్యగారు ఈ కాలు కొంచెం బాగా ఇబ్బంది అయ్యారు నాకు ఎప్పుడు అని ఇట్లా గోక్కుంటుండే. ఇట్లా నేను అనుకుంటున్నా, ఏంది కొంచెం ఎలర్జీ. అయ్యి ఎలర్జీనండి, అసలు ఎంత ఇబ్బంది అంటే చిన్న గట్టి తీసుకుంటుండు, కాలుతో డబ్బులు కొక్లేరు పెట్టి లాగినట్టు, జేసీబీ కొక్లేరులు ఉన్నాయి. దొంగడా వంగి తీసుకుంటే నేనేమంటాను ఆయన అంటే, పక్కనోడికి తెలియకూడదు, అదే డబ్బు కదా, జాగ్రత్తగా ఇంకొక కంట్లో పడకూడదబ్బా. హల్లెలూయా, అదేగా ఆ పార్టీగా. నా ప్రియులారా, దేవుని పిల్లలారా, నేను డబ్బు దాచిపెడతారా? సేవకులేవా? పోనీలే, వరుని దేవుడే కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పో, చస్తే ఎక్కడ కలుస్తాం, బతికితే ఎక్కడ కలుస్తాం. హల్లెలూయా. నన్ను పంపియండి, మీరు ఏడేమన్నా వినండి, నేను చెప్పే మాటలు మనసులో పెట్టుకోండి.
ఒక వేశ్య ఏమి తెలియనామా, మందిరానికి రానామా, మందిరం అంటే మందిరం మొహం చూడనామా. సేవకులు గుట్టు సొప్పుని తీసుకొని పోయి లోపల దాచుకొని వాళ్ళ దగ్గరికి పోయి బతికిలాడుతున్నాయ్యా. అయ్యా, నేను నా తల్లింటి వాళ్ళు, నా తండ్రింటి వాళ్ళు కాపాడబడాలి. ఏం చేయాలి? ఒక మాట చెప్పి, నేను కాపాడబడాలయ్యా. నేను కాపాడబడాలంటే మీరు దాచబడాలా. మీరు క్షేమంగా ఉంటేనే నేను కాపాడబడతా. ముందు ఆమె సేవకుల్ని కాపాడింది. ఆ సేవకులను కాపాడిన దాన్ని బట్టి రాహాబు కుటుంబం అంతా కాపాడబడింది. హల్లెలూయా చెప్పండి అందరూ. 6:25 వాక్యం. గనుక హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, బిగ్గరగా చెప్పండి. అన్ని కుటుంబాలు భద్రమయ్యాయి, అందరు చచ్చిపోయారు, ప్రతి ఇంట్లో శవాలు తేలాయి. అందరు గుండెలు అవిసేలాగా ఏడుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, చుట్టూ పీక్కుంటున్నారు. ఎందుకు ఈ కొంప, ఏంది మనుషులు, ఏంది మా ఈ బతుకు? అందరి ఇంట్లో రోదన, ఏడవటానికి కూడా దిక్కులేని కొంపలు చాలా ఉన్నాయి. కరోనా వచ్చి కాదు, దేవుని ఉగ్రత, దూత మరణతో. కానీ ఒక్క కుటుంబం కాపాడబడింది, అది రాహాబు కుటుంబం. ఆమె దైవజనులను దాచిపెట్టింది కనుక దేవుడు ఆమె కుటుంబీకులందరినీ కాపాడెను. ఎవరు కాపాడబడతారు? బాగా ప్రేయర్ చేస్తే గారు మేము కాపాడబడతామండి. నేను బాగా ప్రేయర్ చేసుకుంటా గారు, బాగా ప్రేయర్ చేసేవన్నీ కూడా చూడు. నీ ప్రేరే నువ్వు చేసుకుంటే చాలా. నీ కోసం ప్రార్థన చేసేవాడు వద్దా? నీకు జయం ఇచ్చేవాడు వద్దా? నీ ప్రయత్నాలలో సాతానుగాడి మీద నీకు జయము కలగటానికి నీ సొంత జ్ఞానంతో యుద్ధం చేద్దాం అనుకుంటున్నావు. నీ జ్ఞానంతో ఉద్యోగం చేసుకుంటున్నావు అనుకుంటున్నావు కదా. నువ్వు నీ తెలివితేటలతోని, నీ ఆరోగ్యంతో, ఏంటిది, నీ శక్తితో, నీ బలముతో, నీ బతుకుతున్నా నువ్వు అనుకుంటున్నావు. నీ అజ్ఞానం. నీ కోసం మోకరించి ఏడ్చి చేతులెత్తి ప్రార్థన చేసేవాడు ఒకడు నీ పక్షాన ఉండబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడటం మొదలుపెట్టాడు. ఒకటి, నువ్వు కాపాడబడాలంటే నెంబర్ 1 ఆదుకో. నీ దైవజనుని ఆదుకో, నీ జీవితం కాపాడబడింది. 2, నీవు కాపాడబడాలంటే దాచుకో. 1 చెప్పు గట్టిగా, ఆదుకో. చెప్పండి గట్టిగా. ఎట్టా ఆదుకోవాలా? కొంతమంది వరద బాధితులను ఆదుకున్నట్టు ఆదుకుంటున్నాను. నన్ను వరద బాధితులకు పులిహార పట్టం, హెలికాప్టర్ నుంచి చేస్తున్నాడు, అది పగిలిన అంతే సంగతులు. దాసు పగిలింది అనుకోరా పట్ల, వాడు ఆడు ఏరుకొని తినాలి పైపే. అవ్వ పల్లి మెతుకులకి ఏమో మరి మట్టి అంటుందా, ఏం చేయాలా, పై అని అనుకోని. ఏది వరద బాధితులు బతుకది. వరద బాధితులకు పులిహార పొట్టాలు ఇసిరేసినట్టు వేస్తారు నాకు కొన్ని పొట్లాలు. 1 సేవకుని ఆదుకో. 2 సేవకుని దాచిపెట్టు. సేవకుని జాగ్రత్తగా దాచిపెట్టుకో. దేన్ని దాచిపెడతావు? వెండి, బంగారం, విలువైన వాటన్నిటి ఏం చేస్తావు? దాస్తాం. సేవకుల్ని ఏం చేయాలా? దాచుకోవాలా. ఎవరైతే సేవకుని దాస్తారో ఒక వేశ్యను కూడా కాపాడిన గొప్ప కన్న తండ్రి మన దేవుడు. సేవకులను కాపాడే వారి కుటుంబాలను దేవుడు మర్చిపోవడం రాసి పెట్టుకోండి. నా స్వార్థం కోసం చెబుతున్న ప్రసంగం కాదు, పిచ్చి మొహం వేసుకొని చూసుకో మాకు. నువ్వు ఇది నీ క్షేమం కోసం చెబుతున్నా. నువ్వు కాపాడబడటానికి నేనున్నా. ఎప్పుడు నువ్వు ఇంతే సంతోషంతో 32 పగిలిన పల్లీలు అన్న ప్రేసినాడు, మేము చాలా బాగున్నాం, ఇదంతా అన్న ప్రేట్సే అని చెప్పి నువ్వు అమెరికా నుంచి వచ్చిన మనిషిలాగా మాట్లాడాలంటే ముందు ఆ పళ్ళు ఇగిలియాలంటే నేను ఉండాలేడా? నన్ను పళ్ళు ఇగిలిచ్చినావు అనుకో, ఇంటి మీద జిష్టి బొమ్మ పెట్టినట్టే ఇది నీ జీవితం. జిష్టి బొమ్మలు తెలుసా మేము? ఎట్నే ఒకళ్ళ ఇంటి ముందు జిష్టి బొమ్మ పెట్టి నెట్టబెట్టి అంటే అట్ట చూస్తే దయ్యాలు బారిపోతాయి. ఏం బారిపోవు. ఆ దయ్యం చూసి ఇంకా ఫ్రెండ్స్ అన్నీ వస్తుంటాయి. హే మన ఫ్రెండ్ అదిగో. దయ్యం బొమ్మలు పెడితే దయ్యాలు రా, దయ్యాలే ఉండేదట. అట్ట పెడితే మన ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటాడట, అదిగో ఇమేజ్ ఉంది.
మనం వెళ్ళి ఆ గృహాన్ని నివాస స్థలంగా నీకుందే. ఇంకా అర్ధరాత్రి మళ్ళీ నేను దొరుకుతాక అంబులెన్స్ వాడు ఫోన్ చేసిన ఎత్తాడు. ఆ టైంలో నేను ఎత్తుతా. కాపాడబడాలంటే ఆదుకో. 2, కాపాడబడాలంటే దాచుకో. 3, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 25వ వాక్యం. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. అపోస్తుడైన పౌలయ్య గారు ఒక ప్రాంతంలో దేవుడి పని చేస్తున్నాడు. వినండి అందరు జాగ్రత్తగా. ఆయన ప్రాంతంలో దేవుడి పని చేస్తుంటే ఆయన్ని చంపటానికి యత్నము చేసి ఒక గుంపు వాళ్ళు, ఈసారికి ఒక దెబ్బతో ఈ పౌలు గాని చంపేస్తే పేడ ఎరగడైపోయిద్దిరా నాయన, మన బంధువులకి మన రక్త సంబంధికులకి వీడు కొరకరాని పోయేలాగా తయారయ్యాడు. మన కులపోలని, మన ఇంటోలని, మన బంధువులందరినీ కదిలెత్తడారా వీడు. అమ్మా వీడితో చాలా నష్టం, మనకి ముందుంది కష్టం. వీడిని ఈ టయానికి ఉంచితేనే తప్ప ఈ పూటకి కాజేయాలా, వీడిని లేకుండా భూమి మీద నూకలు లేకుండా చేయాలా, వీడిని చంపేస్తే పేడ పోయిద్ది అనుకున్నారు అక్కడ కొంతమంది. వాళ్ళు అక్కడ అనుకున్న విషయం, వాళ్ళు చేసినటువంటి యత్నం అన్నిటినీ ఎరిగి అక్కడ కొంతమంది శిష్యులు పౌలయ్య గారిని ఆ మార్గము గుండా పోనివ్వకుండా ఒక గంపలో పౌలయ్య గారిని ఉంచి ఆ గోడ వెంబటే జాగ్రత్తగా దింపి అక్కడి నుంచి పంపించారు. అది పౌలయ్య గారు ప్రారంభము సేవది. అంతకుముందు చేసిన సేవ కాదు, ప్రారంభపు సేవ. ఇంకా ఖండాలకు వెళ్ళాల, దేశాలకి ఖండాలకు వెళ్ళి దేవుని పని చేయాల. ప్రారంభంలో ఉంది పరిచర్య. ప్రారంభంలో ఉన్న పరిచర్య అనేక దేశాలకు, అనేక ఖండాలకి, అనేకుల రక్షణార్థమై ఇది మిగిలిపోవటానికి, ఎపఫ్రోదితు లాంటి దమ్మున్న గడ్సున్నోని కనటానికి, తిమోతి లాంటి తీవ్రత కలిగినోడిని కనటానికి, ఒనేసిము లాంటి కనటానికి, తీతు లాంటి వాడిని కనటానికి, ఫిలోమోను లాంటి వాడిని కనటానికి, ఇటువంటి వారందరినీ కనటానికి ఆ రోజున పౌలయ్య గారిని గంప నుండి జాగ్రత్తగా దించి కాపాడారు గనుక సేవ అనేక దేశాలకు, ఖండాలకు విస్తరించబడింది. అనేకులు దేవుని వెలుగులోనికి నడిపించబడ్డారు. ఒక్కటే మాట మనసులో పెట్టుకోండి, సేవ విస్తారంగా జరగాలంటే, అనేకులు దేవునికి శిష్యులుగా మార్చబడాలంటే, తీవ్రత కలిగినటువంటి తిమోతీలు లేవాలంటే, ఎపఫ్రోదితు లాంటి వాడు అతడు రోగమునకు, సావునకు సిద్ధమై ఉండెను కానీ అతడు మిమ్ములను చూడ మిగులు అపేక్ష గలవాడు. ఏ మాటలు నాయన, సావడానికి రెడీగా ఉండి సంఘం ఎట్టుంది, విశ్వాసులు ఎట్టున్నారు, వాళ్ళ క్షేమం కోసం చూస్తున్నాడంటండి ఎపఫ్రోదితు. ఎట్టంటి వాళ్ళని కన్నాడండి పౌలు. బర్నబా రాళ్లతో కొట్టి ఊరి బయటికి ఈడ్చుకొని పోయి కొర ప్రాణాలతో నిడిచిపెడితే చచ్చిపోయాడు అనుకుంటే, బర్నబాని ఎంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? దెర్బేకు బయలుదేరిపోయాడు. ఆ తీవ్రత ఏంది, ఆ సమర్పణ ఏంది? ఎవరన్నా పొరపాటున గోడెంబడి దించుతుంటే, పౌలయ్య గారిని గోడెంబడి జాగ్రత్తగా దించుతున్నప్పుడు ఎవరన్నా గనక దించే వాళ్ళని చూస్తే, దించే వాళ్ళు బతుకుతారా? వాళ్ళ కుటుంబాలు ఉంటాయా? సావునకు తెగించే వాళ్ళు, సేవకుని కాపాడుకోవడం కోసం ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మీలో పౌలయ్య గారిని కాపాడే వాళ్ళు ఉన్నారా బైబిల్లో? మీకు తెలుసా? ఇదే కాదు, పౌలయ్య గారిని కాపాడటానికి బైబిల్లో ఉన్నారు, మీకు తెలియదా? ఎవరు కాపాడింది? వారు తమ ప్రాణములకు ఇచ్చుటకైనను తెగించి నా ప్రాణము కొరకు. ఎవరల్లో? అక్కుల్లో ప్రిస్కిలా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వాక్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరి ప్రాణాలకి ఇయటానికి? ఎవరి ప్రాణాలు ఇయటానికి? అకుల్లా ప్రిస్కిల్లాల ప్రాణాలు ఇయటానికి. ఎవరి ప్రాణాల కొరకు? పౌలయ్య గారి ప్రాణాల కొరకు.
ఒక కుటుంబం సమర్పించుకుందండి, భార్య భర్త డేరాలు కుట్టుకొని బతుకుతారండి, ఏ పూట కాపుడు తెచ్చుకొని కష్టపడి బతికే కుటుంబాలండి అవి. సంపన్న సాహుకారులు కాదండి వాళ్ళు బాబు. ఏనాడు ₹1 పౌలయ్య గారు వారికి సహాయం చేశాడు బైబిల్లో మీరు చూడండి. ఆర్థికంగా ఆదుకున్నాడేమోనని. ఏమి లేదండి, మమ్మల్ని ఆత్మీయంగా కన్నాడు, మా ఆత్మలను సంరక్షిస్తున్నాడు, ఆయన్ని బట్టి మేము కాపాడబడుతున్నాం, ఆయన ఉంటేనే మేమైనా మా పిల్లలైనా కాపాడబడతారన్న జ్ఞానం అకుల్ల ప్రిస్కిల్లాలకు ఉండటాన్ని బట్టి వాళ్ళు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇవ్వటానికి కూడా తెగించారు అన్నాడు. అంటే పౌలయ్య గారిని చంపే పరిస్థితులు ఎన్నో వచ్చాయి. చంపేసేవాళ్ళే, లేకుండా చేసేవాళ్ళే, ఇట్టంటోడు ఉండకూడదని ఎన్నోసార్లు అన్ని ప్రాణగండాల నుండి తప్పించబడటానికి ఒక కుటుంబం ముందుకు వచ్చింది. ఒక పూట పోవ పెట్టడానికి కాదు, ఒక పూట అయ్యగారికి ఒక మంచి కానుక ఇయటానికి కాదు, దీనికోసం కాదు, ప్రాణాలను కాపాడటానికి. నాకొక మాట మీరందరూ చెప్పాల, చివరి దినాల్లో ఉంటున్నావు. దేన్ని కాపాడుకుంటే నీకు క్షేమమో తెలుసుకో. ఎవరిని కాపాడితే నువ్వు కాపాడబడతావో తెలుసుకో. తుచ్చమైన లోకం కోసం పరితపించి దేవుణ్ణి, దైవజనుడిని కాపాడిసిన ఒక వ్యక్తి అన్నిటిని విడిచిపెట్టి రోషము కలిగిన దైవజనునితో ఉండటానికి ఇష్టపడిన గేహజీ, నువ్వు నీ దైవజనుడిని కాపాడే వ్యక్తివే గనక అయితే, ఆదుకునే వ్యక్తివైతే, దాచుకునే వ్యక్తివైతే, నీ దైవజనుని పరువు బజియాన పాలు చెయ్యకుండా నువ్వు కాపాడాలి అనుకున్న వ్యక్తివే గనక అయితే, అరే నువ్వెంత చేసి, నీ డబ్బు ఎంత చేసి, నీ వెండి ఎంత చేసి, నీ బంగారం ఎంత చేసి, పోరా మయ్యగా వస్తున్న తర్వాత నువ్వు మాకేమి లెక్కరా, అవసరం లేదురా మాకు నీ డబ్బులు, పోనయమాను అని చెప్పి పంపాల. వీడు కూడా అంతకి దగ్గ ఆ రోషం కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నోడైతే, నా సేవకుడు కాపాడబడాలి అనుకున్నోడైతే, నా సేవకుడిని నేను ఆదుకునేవాడిగా మిగిలిపోవాలి అనుకున్నోడైతే, సేవకునికి ప్రతిగా నా ప్రాణం పోయినా పర్వాలేదని తెగింపున్నోడైతే ఏం చేశాడు గేహజీ? ఏం చేశాడండి? సేవకుని కంటే ఎక్కువగా, సేవకుని దర్శనం కంటే ఎక్కువగా, సేవకుని మాట కంటే ఎక్కువగా, సేవకుని నడిపింపు కంటే ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి ఈయన చెప్పేది నేను వినేదేంది, నేను చేసి చూపిస్తాను, నేను సంపాదించి చూపిస్తాను, ఈయనకి తెలియదు, అంత జ్ఞానం లేదు, పాస్టర్ గారికి అంత వయసు లేదు, పాస్టర్ గారు అంత అనుభవజ్ఞుడు కాడు, ఆవిడ్ని ఎంత విలువ చేసిందో తెలియదు మా పాస్టర్ గారు, పిచ్చోడు, ఆ బంగారం ఎంత విలువ మా పాస్టర్ గారికి తెలియదు, పిచ్చోడు, మేము తెలిసిన వాళ్ళు, మేము జ్ఞానం ఉన్న వాళ్ళు, మేము తెలివితేటలు ఉన్న వాళ్ళు అనుకొని పాస్టర్ గారికి ఈయన అంటాడు, నా యజమానునికి వాటి మీద మనస్సు లేకపోయేను. తెలుసు వీడికి, మా అయ్యగారికి వాటి మీద ఆసక్తి ఉండదు, మనసు ఉండదు, ఆలోచన ఉండదు, వాటిని ప్రేమించడం తెలుసు, తెలిసినా వాటినే కోరుకున్నాడు. అంటే ఆదుకునేవాడేమో ఇష్టమైన వాటిని కష్టమైన చేస్తున్నాడు, చంపేవాడేమో చాలా కష్టమైన కార్యాలు చేసి దేవుని ఉగ్రతకు లోనైపోయే వాళ్ళు పొచ్చడం అంటున్నారు. మీ పరిస్థితి ఏంది ఈ రాత్రి నాకు చెప్పండి. మీరు దేన్ని కాపాడుకుంటారు నాకు చెప్పండి. మిమ్ములను కాపాడేవాడిని కాపాడతారా? మిమ్ములను మాటలతో హింసించి, మిమ్ములను క్రియలతో హింసించి ఎంత కష్టపడతారు మీ కుటుంబాల కోసం. మీరు పడే కష్టాలు నేను చూస్తూనే ఉన్నా. హలో, నేను చూస్తున్నా. ఎంత ఖర్చు పెడుతున్నారో మీ ఇళ్ళ కోసం నేను చూస్తున్నా. నీ ఇల్లు నీకు క్షేమాన్ని ఇచ్చింది అనుకున్నావా? నీ పిల్లలు నీకు నెమ్మదినిస్తారనుకున్నావా? ఒక దైవజనుని ద్వారా సమస్తాన్ని నువ్వు పొందుకుంటావు నీ జీవితంలో. మనసులో కూడా కలలో కూడా మర్చిపో మాకు ఈ విషయాన్ని. యూ షుడ్ నాట్ ఫర్గెట్ వాట్ ఈస్ ద గాడ్ సర్వెంట్ అనేది కలలో కూడా మర్చిపోకూడదు. నువ్వు దర్జాగా బతకగలిగిన జీవితం సేవకుని ప్రార్థన బట్టి నువ్వు తప్పకుండా పొందుకుంటావు ఈ రాత్రి. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. సేవకులను కాపాడటం నీ దర్శనం అయితే, నిన్ను కాపాడటం నా దేవుని దర్శనం. కరువు, ఇబ్బంది, తినటానికి తిండి లేదు, అందరూ తినటానికి తిండి లేక అలమటిస్తున్నారు. అటువంటి పరిస్థితులు ఏం చేసింది నాకు చెప్పండి. అటువంటి టైంలో వాళ్ళు చేసిన పని ఏంటిది చెప్పండి. పేద విధవరాలు చేసిన పని ఏంటిది చెప్పండి అమ్మ నాకు. ఏం చేసింది అటువంటి పేద పరిస్థితుల్లో? ఏం చేసింది చెప్పండి నాకు, చెప్పరా?
రెండు రొట్టెలకు సరిపడ పిండి, దానికి సరిపడ నూనె. పాస్టర్ గారికి కూడా చూడండి, బాగా డబ్బులు ఉన్నప్పుడు అయ్యగారి ఇంటికి రాడు, చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి రప్పిద్దామన్న రాడు. కటకటలాడుతుంటుంది చేతులు, ఒక్క పైస వెళ్ళదు. ఆ టైంకి సిస్టర్ గారు పైసలాడమ్మా, అయ్యా ఏమయ్యా వందనాలు వనవా, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కానీ నువ్వు వచ్చినాకనే బాగలేవు, నువ్వేంది ఇప్పుడు వచ్చినావు అనేమో నాతో నన్నలేరా. కడుపులోనేమో ఏంది మాయ గారు డబ్బులు ఉన్నప్పుడు ఏమో రాడు, ఇప్పుడు ఏమో సందాక డబ్బులు లేకుండా నేనేం ఉత్తక పంపకూడదాయా, మరి ఏమైనా వచ్చిండాయా, నేను ఇప్పుడు యాడ్నిచ్చి తేవాలయ్యా, నువ్వు తిప్పలు బాధ. నీ ఇంకా రెండు లోట్లు సరిపడి పిండి, దానికి సరిపడి నూనె. అటువంటి దీన పరిస్థితులు ఏం చేయడానికి సిద్ధపడింది నాకు చెప్పండి అమ్మా, ఏం చేయడానికి సిద్ధపడింది? నేనైనా సత్తా, నా బిడ్డనైనా చంపుకుంటా, నా సేవకుని బతికించుకుంటా, ఆయన బతకాలా. అరే నువ్వు తెచ్చిన అరే ఏడవ మాకురా, నువ్వు ఇప్పటిదాకా ఏడుతున్నావు, 2 రొట్టెలు ఇచ్చినా ఈ పూట ఒక రొట్టె పెడదాం అనుకున్నా, రేపు ఇంకొక రొట్టె పెడదాం అనుకున్నా, కానీ అయ్యగారు నా ఇంటికి వచ్చిన నీకు రొట్టె కట్టు, అయ్యగారికే పెడదాం, మనం చద్దాం, ఆయన్ని బతికించుకుందాం, మనం బతుకుతాం. ఏం చదివింది? ఎంఏ బీఈడి ఎల్ఎల్బి చదివింది కదా, పేద విధవరాదు, యూనివర్సిటీలో టాప్ హోల్డర్ కదా, టాప్ ర్యాంక్ రా. యాడ్ నుంచి వచ్చిందండి జ్ఞానం. కొంతమంది అంటారు నాకు అంత చదువులేదు అయ్యగారు, నాకైనా తెలియదండి. ఆమెం చదవలేదు, మరి చదువును బట్టి జ్ఞానం రాదు, దైవికమైన ఆలోచనను బట్టి నువ్వు జ్ఞానం కలిగిన బిడ్డగా మిగిలిపోతావు. అల్లెలు చెప్పండి అందరు గట్టిగా. సేవకుని దాచుకుందా, సేవకుని కాపాడుకుందా, సేవకుని అవసరత తీర్చిందా, తర్వాత ఆమె అడక్క తిన్నది కదా. నాయనకాలు చెప్పండి, ఆ పేద విధవరాలు కరువు అయిపోయాక పేద బోచకుడు కొనుక్కొని బస్ స్టాండ్ బయట కూర్చొని ఆడక తిని సాగినాం ఉందా? ఏమో నా బైబిల్ అయితే లేదు, మీరు పూరీలు చేసుకొని తిందంట, పూరీలు. వాడు ఏ రోజు రాజు, వాళ్ళ రాజు. అయ్యా ఏ రోజు రాజు ఎక్కడికి వెళ్ళారు? రాజు పెరట్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు? గడ్డి మేస్తున్నారు, 5 minutesలో వస్తారు అని చెబుతున్నారు. చాలా అఫీషియల్గా చెబుతారు ఆయన గురించి. రాజు ఏరి అంటే పెరట్లో ఉన్నారు. ఏంటి గార్డెన్కి వాటర్ పెట్ట లేదు, గడ్డి మేస్తున్నారు. వెళ్ళి అరగంట అయినా 5 నిమిషాల్లో వస్తారు. రాజు గడ్డి తిన్నాడు. సేవకుని కాపాడుకున్న బిడ్డ సమృద్ధిగా పోషించబడింది. అయ్యగారు మాకే లేక మేము చెప్తుంటే మాకు అప్పులు పాలయ్య చెప్పటానికి గీలుపులు లేదు అయ్యగారు అసలు. మరి నువ్వేం బాగా ఇయ్యాలంటావు, అన్నీ బాగా చేయాలంటావు, నీకేమో ఏ లోటు లేకుండా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే పంపించమంటుంటివి. అదేమో మూడు మామిడికాయలు తెచ్చుకున్నా నేను అన్నాను అంటుంది ఒక. నీకు దండం పెడతా, ఆ పచ్చడి పంపి మాకు, నీకు నేను తింటే నాకు 20 నెలలు అయితే నాకు ఒంటికి కూడా పట్టదు. ఏది నీకు అంత తీవ్రమైన కడుపులు నొప్పి? 3 మామిడికాయలు ఉన్నాయా, మరి పెట్టుకుని తింటేనా? మరి నీకేమో అన్నిట్లో ఆదుకోమంటుంటివా? మరి నేను ఇంత మామిడికాయ పచ్చళ్ళు నీకెంత తేవాలంటది? నేను తెమ్మని చెప్పినా. అన్నీ ఉన్నప్పుడు అందరు చేస్తారు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అందరు చేస్తారు. కఠినమైన పరిస్థితులలో సేవకుల పక్షాన నిలవబడిన వాళ్ళే శ్రేష్ఠులుగా చరిత్రలో మిగిలిపోతారు. చెప్పండి అందరు గట్టిగా, సంతోషంగా చెప్పండి. యేసు ప్రభుతో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు చక్కగా ముళ్ళు ఎవరంగా తీసుకొని అన్నారు ఒక్కొక్కడు. ఏసయ్యా ఈ చేప ఏం చేప? నల్ల బొజ్జ, రవ్వ, ఇది బొమ్మిడాయలు అట్టింది కదా. అసలు ఎంత రుచి అంటే చేప, రుచిగల్లా చేప అయ్యగారు, మంచి చేప ఏసయ్య, మంచి చేప. రొట్టెలు కూడా అబ్బా ఏమి రొట్టెలు కమ్మగా తినడమ్మా ఒక్కొక్కడు. సెలవ మోసే టయానికి సప్పరించుకుంటా తిన్నోడు ఒక్కడు లేడు. 5 రొట్టెలు 2 చేపలు కళ్ళు మూసుకొని చేతులెత్తి ప్రార్థన చేస్తే ఎన్ని వేల మందికి సరిపోయినాయి చెప్పు నాకు? ఎంతమంది తిన్నారు? తినంగా ఎన్ని గంపలు మిగులుతాయి? ఏం చేసిండు అక్కడ యేసయ్య? వాళ్ళు పోషించబడటం కోసం యేసయ్య ఏం చేసిండు? చేతులెత్తి రొట్టె నిలిచి ప్రార్థన చేశాడు. మీకోసం ప్రార్థించబట్టి మీరు పోషించబడతారు. ప్రార్థన మిమ్మల్ని పోషించింది. ఒక దైవజనుని ప్రార్థన మిమ్మల్ని సమృద్ధి కలిగిన వారిగా తీరుస్తుంది. ఈ
యేసు ప్రభు శిష్యులకు లేదు బాబు, ఇదేనండి మా యేసు ప్రభు శిష్యులకి జ్ఞానం లేదు, లేక ఆ జ్ఞానం లేక శిలవ మోసే టయానికి ఒక పల్లెటూరు నుంచి వచ్చిండు. ఏం పేరు ఆయన పేరు? సీమోను. ఏం పేరు? ఏ ఊరంట అయింది? చదువుకున్నాడు యేసు ప్రభుతో తిరిగినోడు, లాజర్ని లేపితే చూసినోడు, 5 రొట్టెలు 2 చేపలు పెడితే మంచిగా సంపరించుకుంటా తిన్నోడు, ఒక్కడు మొయ్యలా సెలవ. ఎవరు మోసిండ్రు? సంతోషంగా ఉన్నప్పుడు పాస్టర్ గారితో అందరూ ఉంటారు. వినండి అందరూ, సంతోషంగా సంబరంగా ఉన్నప్పుడు నాతో పాటు అందరూ ఉంటారు. నేను ఇబ్బందిలో ఉంటే, నేను అవసరంలో ఉంటే, నేను దుఃఖంలో ఉంటే, నేను బాధలో ఉంటే, నేను ఒంటరిగా మిగిలిపోతే, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా కుటుంబం అని నేను 100 సార్లు చెబుతాను మీతో. ఒక్కసారి మీరు అనుకున్నారా నన్ను మీ కుటుంబీకునిగా? రూతు తన జీవితంలో ఒక తీర్మానం, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అత్త నీకు నాకు మధ్యలో ఎటువంటి ఎడబాటు ఉండకూడదు. మన ఇద్దరం పక్కనే చచ్చిపోవాలా, ఇది నీ సమాధి అది నా సమాధి, ఓకే అంటది. మనం ఏమంటాం? అయ్యగారు నువ్వు నేను పక్కన, ఇది నీ మైక్ అయితే నాది ఇంకో మైక్, నువ్వు ఫస్ట్ పాట సెకండ్ పాట, అంత మనం పక్కన అయ్యగారు. మన అయ్యగారు ఎప్పుడు ఒక మాట చెబుతారు. అయ్యగారితో పాటు ఒక ఆయన ఉండేవాడు అంటే ఎవరో మన ఆయన, అయ్యగారికి బువ్వే దొరకట్లా. ఆ బువ్వ దొరకని కాలంలో అది అంత పెరుగు, అయ్యగారికి పెరుగు అంటే ఇష్టం. అంత పెరిగే ఉండి ఆమె తీసుకొని వచ్చేస్తుంటే పెరుగు ఇది ఎంతే ఉందంట. ఈ పక్కనోడు అంటాడా, అనయా నేను కూడా పెరుగు తింటా అంటాడు. అది ఉంది ఇంతే. ఆయనకే తిండికి లేక చస్తుంటే ఆ టైంలో 1990 కాలపు సేవ చదువుతుంది నేను, అయ్యగారి కాలపు సేవ. ఆయనకే తినడానికి తిండి లేక అల్లాడుతుంటే ఏనంటాడా, అన్నయ్య నేను కూడా పెరుగు తింటా, అన్నయ్య లూజ్ చేయ మాకు గట్టి పెరుగు అన్నయ్య. లూజ్ చేయదంటే మన నీళ్ళు ఏమైనా బాత్వేమోనండి. అయ్యగారు అనేవాడు అంటే నేను తినను లేదు, ఇంకా నువ్వు తింటురా అని చెప్పి వాడికి వదిలేనయ్య ఇద్దరం తినాలి అని. అటు ఈయన తిన్నట్టు ఉండదు, అటు ఆయన తిన్నట్టు. కొంతమంది ఎందుకు ఉంటారంటే ఎందుకు ఉంటారు? ఎందుకు ఉండాలి? ఒక దైవజనునితో సిలువ మోయటానికి, ప్రయాసపడటానికి, సువార్త కూడికలంటే ముందు ఉండటానికి. కొత్తగా కళ్ళకుండా పోతున్నా, ప్రతి వారం వెళ్తున్నా. మీరందరూ రావచ్చు. మీరు కళ్ళకుంటూ వద్దన్నారు అమ్మ వాళ్ళని. అమ్మా సేవకుని బరువు మోసేవాళ్ళు ఉండాలేడా? కూర్చొని రొట్టెలు ఎవడైంది అంటాడు, కూర్చొని సంతోషంగా ఎవడైనా బతుకుతాడు, కూర్చొని సాక్ష్యాలు ఎవరైనా చెబుతాడు. మా అయ్యగారి ప్రార్థన బట్టి విడుదల, మా అయ్యగారి ప్రార్థన క్షేమం, మా అయ్యగారి హల్లెలూయా. ఓకే, అవన్నీ యేసు ప్రభు కూడా విన్నాడు. ఆ సాక్ష్యం మోసేవాళ్ళు ఎవరు, నిలబడే వాళ్ళు ఎవరు? యేసు ప్రభుని బంధిస్తుంటే ఒంటరోడైపోయాడు. తన సోదరులు ఆయన నిందిస్తున్నారు. ఇటు యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యా సత్యందాకా నీతో పాటు ఉంటావయ్యా అని చెప్పిన శిష్యులు విడిచిపెట్టి పోతే యేసు ప్రభు సిలువ వేయబడిన దానికంటే ఎక్కువగా తనకి దూరం అయిపోయిన వారి గురించి బహు ఎక్కువగా బాధపడ్డాడు. ఈ రోజున సంఘంలో ఒక విశ్వాసి దేవుని సన్నిధికి దూరం అయిపోయిందంటే ఆ బాధ సేవకునికి తీరంది. అది అర్థం కాదు, చెప్తే మీకు తెలియదు. మీరేమనుకుంటుంటే బాచుకాడికి చర్చిలో జనం తక్కువైపోతారని చెప్పి ఒక ఇల్లు చర్చికి రాకపోతే అయ్యగారమ్మా 10 సార్లు మా ఇంటికి తిరుగుతాడు, హల్లెలూయా మేము రాకపోతే అయ్యగారికి జరగక కాదు తల్లే. నువ్వు నీ పిల్లలు నీ కుటుంబము అల్లాడిపోతుంటే నేను ఉపవాసాలున్నా, నీ పిల్లలు పాడైపోతుంటే వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేసిన, నీ అప్పులోళ్ళు నీ ఇంటి ముందుకు వచ్చి నిన్ను బలవంతంగా అని బెదిరిస్తుంటే నేను కడుపు మార్చుకున్నా. నా ప్రార్థన ద్వారా నీ ఇల్లు కట్టబడింది, నీ పిల్లలు నిలబడ్డారు, నీ కుటుంబం ప్రజలందరికీ ప్రయోజనకరమైన కుటుంబంగా మార్చబడింది. ఈ రోజున నేను ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి నేను నిన్ను తయారు చేసుకుంటే ఈరోజు నువ్వేంది, నువ్వేమైపోయావు? కాపాడే దైవజనుడిని, కాపాడే సంఘంగా ఏ ప్రాంతంలో ఏ సంఘం అయితే బ్రతుకుతారో వారిని నా దేవుడు విడిచిపెట్టకుండా కాపాడుతాడు. బిగ్గరగా చెప్పొచ్చు అందరూ, సంతోషంగా చెప్పండి అందరూ.
ఒక దైవజనుడైన మోషే తన క్షేమం చూసుకున్నాడా, తన సుఖం చూసుకున్నాడా, ప్రజల క్షేమం చూశాడా? మీరు బాగుండాలని మేము ఎంత ఏడ్చి ప్రార్థన, మీకేం తెలుసు? మీకేం తెలుసు? మీ ముందు ఏడవాలా, మీ ముందు ఉపవాసాలా, మీ ముందు పస్తులా? దేవునికే తెలుసు, దేవునికే తెలియాలి, నాకే తెలియాలి. ఏంది ప్రభా ఇక్కడ పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, సంఘ పరిస్థితి ఏంది, సహవాసం పరిస్థితి ఏంది? సేవ ఊరక జరగదు ఎప్పుడు అనుకోమాకండి. మీరు ఊరక రాలేదు ఎప్పుడు అనుకోమాకండి. మీ అంతటా మీరు రాలేదు, దేవుడు మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. ఆయన నడిపించబట్టి మీరు ఇక్కడికి నడిపించబడ్డారు. ఆయన చిత్తంలో మీరు ఉండబట్టి ఇంతమందిని దేవుడు సమకూర్చుకున్నాడు. ఏ నెల కా నెల ఎవరికి ఫోన్లు చేసి ఎవరిని బలవంతం ఏం లేదే. నేను ఏమైనా ఆటోలు పెట్టిస్తున్నా, నా డబ్బులు ఏమైనా ఖర్చు పెడితే మీరు వచ్చారా? మీరు అన్ని డబ్బులు ఖర్చులు పెట్టుకొని మీరు ఎందుకు రాగలుగుతున్నారు? దేవుడు మిమ్మల్ని తోడుకొని వచ్చాడు కనుక. ఈ రాత్రి ఒక్క మాట మీకు చెప్పగలను, మనసులో పెట్టుకోండి. మోషేని మిరియాం ఒక రోజున కాపాడింది మీకు తెలుసో లేదు? 3 నెలల వయసు, అప్పుడు 3 నెలలు జమ్మపెట్టెలో పెడితే అప్పుడు కాపాడినందుకు దేవుడు, ఆమె తప్పు చేసింది ఒకరోజు, ఆమె వ్యతిరేకంగా మాట్లాడింది ఒకరోజు, ఆమె నిమిత్తం చేతులెత్తి ప్రార్థన చేశాడు మోషే. నువ్వు దైవజన్ని కాపాడు, నువ్వు ఖచ్చితంగా కాపాడబడతావు. నువ్వు దైవజన్ని ఆదుకో, నిన్ను దేవుడు ఆదుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను దైవజన్ని దాచిపెట్టుకో, నీ కోసం దాచబడిన ధన నిధులన్నిటిని ఆయన నీ కోసం తెరుస్తాడు. అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను పస్తులున్నా పర్వాలేదు, నా దైవజనుడు పోషించబడాలన్న తీవ్రతలోనికి మీరు నడిపించబడి ఒక తెగింపు మీకు రానియండి. అపోస్తలుల కాలంలో ఏం చేసిరమ్మా? వాళ్ళు తమ స్థిరాస్తులను చరాస్తులను అమ్మి ఫ్రేమ్ కట్టి వీడియో ముందు తీసుకొని వచ్చి ఇలా ఊపుకుంటూ ఇచ్చిరేం లేదా? ఏం చేసిండు? కాళ్ళ దగ్గర పడేసిపోయింది. వాళ్ళకి అది విలువైందిగా కనిపించలే, ఆస్తులు విలువైందిగా కనిపించలే. ఈరోజు నాకు చెప్పండి, నేను దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం, నా దైవజనుల కోసం ₹1 నేను వెనకేసుకోవాలా? 1 సెంటు భూమిని నేను ఆపుకోవాలా? నాకేమి లేదు. నేను చేసిన పరిచర్య నా గుండెల మీద ఉంది. అది నాకు, నా దేవునికి మధ్యలో అదే సాక్ష్యం, అదే కోట్ల కంటే విలువైన ఆస్తి నాకు. నువ్వు చెప్పది గుండెల మీద చేసుకొని చెప్పు. నేను చెబుతా, నిన్ను ఎప్పటికైనా దేవుడు ఆశీర్వాదకరంగా నిన్ను, నీ పిల్లల్ని తరతరాలు కాపాడుకుంటాడు. అసలు విడిచిపెట్టడు, నువ్వు చూసుకో కావాలంటే. ఈ చరిత్ర, ఈ సాక్ష్యం మీ జీవితాలలో తప్పక మిగులునుగాక. ఉత్తుత్త భక్తి చెయ్యొద్దు, దయచేసి చెప్తున్నా. మీరు ఇక్కడికి వచ్చి చేయాల్సింది నన్ను ఆదుకోండి. ఏంటిది ఆదుకోవటం? సమయానికి రా, క్రమంగా బ్రతుకు. బాప్తీసాలు ఎవరైనా తీసుకోలేదు? తీసుకోండి. బల్లలో కొంతమంది, సాతానుగాడు ఎంత దుర్మార్గుడు అంటే, 1 నెల నువ్వు బల్లకి దూరం అయిపోతే ప్రతి నెల నిన్ను దూరం చేస్తున్నాడు. నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుర్మార్గుడివి సోమాకు, అదే చెప్తున్నాడు నీకు. పశ్చాత్తాపడు, గుండెలు బాదుకో, జుట్టు బిక్కో, ఏడు, చెప్పు నాకు విషయం, ఏం చేసి వచ్చినావో. కొత్తగా ఏడ్చినట్టు చేసి కళ్ళు నా ముందే కొంతమంది ఉడుతు అంటే ఇయ్యను. నువ్వు నాకు విషయం చెప్పు, ఏం చేసినావో చెప్పు. చెప్తే దాన్ని యోగ్యమైందేనా తీసుకోవచ్చా లేదా నేను చెప్పి నీకు బల్లెత్తా. యోగ్యంగా ఉండండి, కాపాడే దైవజనుడిని కాపాడండి, ఆదుకోండి, దాచుకోండి, ప్రాణాలకు కూడా తెగించి వారిని అనేక ప్రాంతాలకు దీవెనకరమైన సేవకులుగా నిలబెట్టండి. అనేక ప్రాంతాలకు ఒక దైవజనుడు దీవెనకరంగా నిలబడాలంటే సంఘం చేతిలోనే ఉంది. ఆమెనని చెప్పు గట్టిగా. పౌలయ్య గారిని వాళ్ళు కాపాడుకుంటే 3 ఖండాల కంటే బాబా ఏమి సేవరా బాబా, ఏమి అద్భుతం, హల్లెలూయా. ఎంత గొప్ప ఉన్నతమైన భాగ్యం ప్రియులారా. ఆ గంపని దించిన వాళ్ళు ఎవరో ఇప్పటి వరకు తెలియదండి. ఆ గంపని దించిన వాళ్ళు ఎవరో ఇప్పటి వరకు తెలియదు. ఆయన కాపాడబడితే తెలుసు, కానీ దించిన వాళ్ళు తెలియదండి. ఆ రోజున మేము అయ్యగారిని అట్ట కాపాడాం, ఆ రోజున అయ్యగారి అవసరాన్ని మేము అట్ట తీర్చినామని కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చెబుతుంటారు చాలా మంది. జార్జికి డబ్బులు ₹5 తక్కువైతే నేను ఇచ్చినంటుందాక. ఆయన 91 సంవత్సరంలో ఎక్కిండంట బస్సు, పాపం 91 ₹5 తక్కువ. ఆయన అంటుండే, ఆ బస్సు నేను ఎందుకు ఎక్కినా నాయన, నువ్వు ఆ బస్సులు ఎందుకు కూర్చున్నావు అమ్మా, ₹5 గురించి ఎందుకు చెబుతావమ్మా. ఆయన 91 ₹5 గురించి.
గంపలాగిన వాళ్ళు అక్కడ ఎవరో తెలియదు, కానీ కాపాడబడిన దైవజనుడు అక్కడ నిలవబడి ఖండాలకి దేశాలకి దీవెనకరంగా మిగిలిపోయాడు. ఆత్మీయుల్ని కన్నాడు, రోషం కలిగిన వాళ్ళని కన్నాడు, ప్రాణాలు తెగించి ప్రాణాలు పణంగా పెట్టి దేవుని కోసం బతికేవాడిని అన్నాడు. నేనొక్కని కాపాడబడితే అనేక లక్షల మంది ప్రజలు కాపాడబడతారు, అనేక వేల కుటుంబాలు నిలబడతాయి, అనేక దేశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మనం వెళ్ళాలి, అన్ని దేశాలను దేవునికి వశపరిచేటువంటి సేవని ఈ తరంలో మన ప్రభు కొరకు చేయదుముగాక. దానికోసం మీరేం చేయమంటున్నాను? ఆదుకోండి, దాచుకోండి, ప్రాణాలకి తెగించి దేవుని కోసం నిలబడండి. దేవుడి మీ అందరికీ కృప అనుగ్రహించును గాక.